సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ జెండా ఊపి ప్రారంభించారు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వలన ప్రజలు అన్ని విషయాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఈమని హనుమంతరావు, నలుపు నీలాంబరం, జయసుధ, బండ్లమూడి స్టాలిన్ బాబు, పలువురు ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ఈరోజు మన ఆర్టీఐ యాక్ట్ 2005 మనకి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 20 years యానివర్సరీ ఉంది. ఇప్పుడు దానికి ముందు ఒక యాక్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఆఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ 1923. ఇది బ్రిటిష్ కాలంలో మనకి అమల్లో వచ్చింది. దానివల్ల చాలా మనకి ట్రాన్స్పరెన్సీ తగ్గింది, అకౌంటబిలిటీ తగ్గింది. దీని తర్వాత మన పార్లమెంట్లో 15th June 2005లో ఈ యాక్ట్ పాస్ అయింది. అండ్ దీని తర్వాత మనకి 12th October 2005 నుంచి ఈ యాక్ట్ కంటిన్యూస్లీగా అమల్లో ఉంది. దానివల్ల మన సిస్టమ్ చూస్తే చాలా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, చాలా అకౌంటబిలిటీ పెరిగింది. సిటిజన్స్కి కూడా మన పబ్లిక్ అథారిటీ ఎలాగా పని చేస్తున్నారు, ఏం యాక్ట్ కింద డిసిజన్ తీసుకుంటున్నారు, ఏం రూల్స్ కింద డిసిజన్ తీసుకుంటున్నారు, ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ మన సిటిజన్స్ దగ్గర వెళ్ళింది. ఇది ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటే ఫ్రమ్ ద ఆర్టీఐ ఫోరం అండ్ ఆల్ ద అదర్ గ్రూప్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్టీఐ ఏరియా, మన ప్రతి సిటిజన్కి మెసేజ్ వెళ్ళాలి దట్ వాట్ ఈస్ ద ఆర్టీఐ, ఎలా మనకి పబ్లిక్ అథారిటీస్కి అప్రోచ్ చేయాలి, ఎలా మనకి చాలా పవిత్రమైన గ్రంథం. ఇది భారతీయులందరికీ ఉపయోగపడే గ్రంథం. దీనికి కులాలు మతాలు లేవు, దీనికి అధికారం హోదా లేదు, దీనికి అందరినీ సమానంగా చూసే ఒక రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఆయన ఎదురుగుండా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు భారతదేశం ఇంత పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక మహానుభావుడు ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ సమాచార హక్కుని బాగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజాస్వామ్యం తెలుస్తుంది, ప్రజాస్వామ్యం వల్ల ఉపయోగం జరుగుతుంది. కాబట్టి మన జేసీ గారు గుంటూరు జిల్లా కొత్తగా వచ్చారు, మంచి అధికారిగా పేరున్నాము. ఆయన నాయకత్వంలో ఈ సమాచార హక్కు మరింత ముందుకు వెళ్ళాలి, ఈ కార్యకర్తలను బాగా ప్రోత్సహించడం చెప్పి కూడా నేను ఒక మాజీ మంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తాను.